మాట్లాడే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిచెస్ ఫర్ రివ్యూ ఆఫ్ రిజర్వేషన్ పాలసీ. ఇది 2015 సెప్టెంబర్ 21వ తేదీ నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక. ఇది హెడ్డింగ్ చాలా సూటిగా ఉంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిచెస్ ఫర్ రివ్యూ ఆఫ్ reservation policy. So, amid the continuing panel quota still in Gujarat, RSS Chief Mohan Bhagwat has pitched for a review of the reservation policy, contending that it has been used for political ends and suggesting setting up of a political committee to examine who needs the facility and for how long. ఎవరికి ఎంతకాలం ఉండాలి అన్నది సమీక్షించాలి అని. Though interest groups do get formed in democracy, aspirations of one section should not be met at the cost of others. Interest groups are formed because we have certain aspirations in democracy. At the same time, we should remember that though the interest groups, we should not strive to address those aspirations at the cost. We should have integral approach of welfare of all. It is sensible to realize this. Government also has to be sensitive to these issues. And there should be no agitations for them. Bhagwat told Sangh mouthpiece, organizer and Ponchajanya. Organizer ante వాళ్ళ అధికార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే that the policy of reservation based on social backwardness being extended పొడిగించడం కొనసాగించడం now is not in line with what the makers of the Indian Constitution had in mind. Bhagwat said the court has been implemented as per the vision of the constitution makers. Questions on the issue would not have. So, ఇప్పుడు అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశించిన పద్ధతిలో ఉండుంటే ఈ సమస్యలు వచ్చేవి కాదని కూడా అంటాడు. అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ పాలసీ రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశించినట్టుగా లేదనే కదా ఆయన చెప్పారు. వాళ్ళ పత్రికలకు ఆర్గనైజర్కు పాంచజన్యకు చెప్పారు. నేను ఈ మాట ఎప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇంకా దీనికి చాలా ఉంది నేపథ్యం. హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో ఎక్కడో మాట్లాడిన ప్రసంగం మార్ఫింగ్ చేశారని, డీప్ ఫేక్ అని, దానికోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చారని మనం వార్తలు చూసాం. సరే, ముఖ్యమంత్రి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన దానికి లీగల్గా తీసుకోవాల్సిన చర్యలు ఏవో తీసుకుంటారనుకోండి, అందులో ఏమీ సందేహం లేదు. రేవంత్ ఆ మాట చెప్పారు కూడా. కానీ సరిగ్గా నిన్ననే మోహన్ భగవత్ ఈ విషయం మీద హైదరాబాద్లోనే క్లారిఫికేషన్ ఇస్తారు. మేమేం వ్యతిరేకం కాదు, సమాజంలో వివక్షత ఉన్నప్పుడు ఇవి ఉండాల్సిందే రిజర్వేషన్స్ ఈ పద్ధతిలో. ఇప్పుడు నేను చదివి వినిపించిన వాళ్ళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అది ఉందా, హౌ లాంగ్ ఫర్ విచ్ సెక్షన్స్ అండ్ హౌ లాంగ్ ఎంతకాలం ఉండాలి అనేది కూడా పరిశీలించాలని ఆయన అందులో ప్రతిపాదిస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడున్న రిజర్వేషన్ విధానం రాజ్యాంగ నిర్మాతలు ఊహించినట్టుగా యాజ్ ఎన్విసేజ్డ్ బై ది కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా మోహన్ భగవత్ అంటున్నారు. ఎందుకు అన్నారు, అప్పుడు ఎందుకు అలా అన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా ఖండించారు, ఇది నేను ఇక్కడ చెప్పదలుచుకున్న కీలకమైన విషయం. 2015 సెప్టెంబర్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ కూటమి, ఇటువైపున వీళ్ళు అప్పుడు 2015లో మారి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్. కాబట్టి వాళ్ళ బాగా ప్రభావం చూపిస్తారు, వెనకబడిన వర్గాలు, దళిత వర్గాలు వీళ్ళందరూ వాళ్ళకు ఓట్లేస్తారు అనే అభిప్రాయం వచ్చినప్పుడు దానికి వ్యతిరేకమైన ఇది ఇటువైపు రావాలి. అప్పుడే గుజరాత్లో పటేళ్ళు ఆందోళన చేస్తున్నారు, అది కూడా వాళ్ళకు ఇబ్బందిగా ఉంది. సో వీటన్నిటికీ పరిష్కారంగా అసలు రిజర్వేషన్ విధానమే సమీక్షించాలి, తిరగదోడటం అంటాం మన మీడియా పరిభాషలో. బహిరంగంగా ఆయనే పిలిపించారండి. ఇప్పుడున్న విధానం రాజ్యాంగ నిర్మాతలు ఊహించిన ప్రకారం లేదంటే హౌ లాంగ్ ఎంతకాలం ఇవి అని కూడా అడిగారంటే ఇవన్నీ మనం రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాల్లో విన్నవే. కాబట్టి ఇవి ఆర్ఎస్ఎస్ అధినేత నోటి నుంచి వచ్చినటువంటి జాలువారినటువంటి ఆణిముత్యాలే. పైగా మీరు వర్ణ వ్యవస్థ ఇవన్నీ కూడా సమర్థించినప్పుడు ఈ ప్రశ్నలు తప్పకుండా ఉత్పన్నం అవుతాయి కదా. అయితే ఆ తర్వాత మేము సవరించుకున్నాం అన్నారు, కొంచెం వెనకపట్టి రాష్ట్రాల్లో దెబ్బతిన్నాక 2023లో మళ్ళీ కీలక వ్యాఖ్యలు చేశారు. డిస్క్రిమినేట్ దసరా ప్రసంగంలో ఎప్పుడు అంతకుముందు ప్రతి దసరా ప్రసంగంలో ఆర్ఎస్ఎస్కు సంబంధించి విజయదశమి ప్రసంగం కీలకం. అనేకసార్లు కీలకమైన అతిథులను, పెద్దవాళ్ళను కూడా పిలుస్తుంటారు, మనకు తెలుసు కదా. అక్కడ మాట్లాడేవాళ్ళు ఇది ఎప్పుడు ప్రతిసారి రిజర్వేషన్ ఇష్యూ టచ్ చేయకుండా ఉండేవే కాదు, ఎక్కువసార్లు అన్నిసార్లు కాకపోయినా. కాబట్టి 2023లో మొదటిసారి, అంటే 2023 అంటే మీరు గుర్తుపెట్టుకోండి 2024లో ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఎన్నికల కోసం మళ్ళీ
మార్చాలి. మాకు రాజకీయాలతో సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ చెప్తూ ఉంటుంది. కానీ బీజేపీని బతికించడానికి దానికి కావాల్సిన బలం లేకపోతే మద్దతు ఇవ్వడానికి మేమేం ఆటంకంగా లేము, మీ ఇష్టం అని చెప్పడానికి ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుతున్నాం. సో రిజర్వేషన్ వ్యతిరేక ముద్ర నుంచి బయటపడటం కోసం 2023లో ఆర్ఎస్ఎస్ అధినేత ఇదే మోహన్ భగవత్ హఠాత్తుగా డిస్క్రిమినేషన్ వివక్ష ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందని మొదటిసారి ప్రసంగం చేశారు, దసరా ప్రసంగం. దానికి మళ్ళీ అంటే అప్పటి నుంచి మళ్ళీ నిన్న ఆయన మాట్లాడుతున్నారు. ఇన్ని పిల్లి మొగ్గలు ఎందుకు అవసరమయ్యాయి? ఇది చాలా అంటే ముస్లింలను వ్యతిరేకించడం, ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పడం, ముస్లింలను వ్యతిరేకించడం కాదు, అది పక్కన పెడదాం. హిందుత్వ రాజకీయాలు ముస్లింల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు బాహాటంగానే. దాన్ని వ్యతిరేకించాలన్న రిజర్వేషన్ల విధానాన్ని కొంచెం తిరగదోడాల్సిందే కదా. అప్పుడు ఇందాక నేను చెప్పింది పటేళ్ల నేపథ్యంలో చెప్పాను. కాబట్టి ఇప్పుడే అంటే ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వడము, అధినేత వివరణ ఇవ్వటము, ఇవన్నీ ఒక పెద్ద పద్ధతిలో అంటే 2023లో ఆయన మాట్లాడిందే బీజేపీకి ని కాపాడడానికి. నిన్న కూడా అంతే. చాలా ఆశ్చర్యం. నేను ఇంకో వీడియోలో చెప్పాను, రేవంత్ రెడ్డిని నిన్న ఒక పెద్ద సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చాడు. కానీ ఈ ప్రశ్న మాత్రం దాంట్లో పెద్దగా లేదు. ఎందుకు లేదు? ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ ఇష్టం, ఇచ్చిన వాళ్ళ ఇష్టం, నాకేం సంబంధం లేదు. కానీ స్కిప్పింగ్ దట్ అని దాన్ని దాటేశారు. కానీ అక్కడ దాటేశారు, కానీ ఆయనకు నోటీస్ ఇచ్చారు. సో ఎవరి రాజకీయాలు, ఎవరి మౌలికమైన వ్యూహాలు ఏముంటాయి అవే ఉంటాయి. దీని నుంచి అందరూ నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటే చాలా మంచిది. టెక్నికల్గా ఫేక్ వీడియో ఎవరు చేశారు, ఆధారాలు ఏంటి, అవన్నీ విచారణ లేకపోతే లీగల్గా జరగవచ్చు. అందులో ఏమీ రెండో అభిప్రాయం లేదు. ఎవరినైనా కానీ చెప్పిన వాటి ఆధారంగా విమర్శించాలి, కానీ చెప్పనివి చెప్పినట్టు చూపించడం చాలా తప్పు. అమిత్ షా విషయంలో అది జరిగినట్టు రుజువైతే తప్పకుండా దానికి కారకులు ఎవరో వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. కానీ ఇదే సమస్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పురంధేశ్వరికి కూడా వచ్చింది. ఆమె ముస్లింల రిజర్వేషన్లు వ్యతిరేకించినట్టుగా మాట్లాడినట్టు ఒకటి వస్తే అది ఫేక్ వీడియో అని తేల్చారు. వీడియో ఫేకే, భావాలు అవే కదా. నేను దీని మీద గతంలో కూడా మాట్లాడాను. ఇదే సమస్య అండి. చరిత్ర పునరావృతం అవుతుంటుంది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ టైం యాజ్ ఎ కామెడీ అండ్ సెకండ్ అండ్ లేటర్ యాజ్ ఎ ఫార్స్ అని మార్చ్ అన్నది ఇదే.